మామ 31st పార్టీ అద్రిపోవాలరా. ఖర్చు ఎంతైనా మంచిదేరా బై. మంచి పబ్బు చూడరా, రాత్రంతా ఫుల్ ఎంజాయ్ చేద్దాం. అరే రిసార్ట్ లో మస్తుంటదిరా, తాగొచ్చు, తినొచ్చు, ఎగరొచ్చు. పైసలదేముందిరా, ఆరమారం వస్తుందిరా న్యూ ఇయర్. ఆడికే పోదాంరా. నిరుడు మన వెనక గల్లీలా పటాకులు కాల్చి రోడ్డు మీదే కేక్ కోసిండ్రా. చల్, నాకైతే మస్తు ఇజ్జత్ అనిపించిందిరా బై. ఈ తాపకు మనదే జోరుండాలి. ఈ కరోనా ఇయర్ పోతుందని ఆనందంలా ఖతర్నాక్ దావత్ చేసుకుందాం దోస్తులందరం కలిసి అని కొందరు ప్లాన్లు వేసుకుంటున్నారట. గసంటోళ్ళంతా మొదలు గీ ముచ్చటినాలే. ఎక్కడ కూడా గ్యాదరింగ్ కి అవకాశం లేదు. ఈ న్యూ ఇయర్ వేడుకల్ని ఎవరు కూడా జరుపుకోవద్దు. గదన్నట్టు రాత్రి 11 దాటితే పట్నంలో పబ్బులు బంద్, హోటళ్లు బంద్, రెస్టారెంట్లు బంద్, శివాలుండే రిసార్టులు బంద్, ఫామ్ హౌస్లు బందే. మా అపార్ట్మెంట్ లో అందరం కూడా వేసుకుంటాం. మా కాలనీళ్ళం కలిసి కేక్ కటింగ్ చేస్తాం. మా గేటెడ్ కమ్యూనిటీలో గేట్లు బంద్ చేసి సంబురాలు చేస్తాం. బస్తీల పటాకులు ముట్టిస్తాం. మా గల్లీలో డీజేలు పెడతామంటే నడవది. రూల్ అంటే రూలే. పుసుకున్న పోలీసులకు తెలిసానంటే కొత్త ఏడాదిలో ఫస్ట్ స్టేషన్ల చుట్టూ కోట్ల చుట్టే తిరగవలసి వస్తుంది. అంటే తిన్నా, తాగినా, ఎగిరినా, దుంకినా ఎవ్వలింట్లే మా సంబరంగా వేసుకోవాలి. అంతేగాని నలుగురు కూడద్దు, బజార్ల తిరగద్దు, బండ్ల మీద చెక్కలు కొట్టద్దు. అంతేకాదు లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లు పెడతారట రాత్రిగా. అంగనే దొరికిన వాళ్ళని దొరికినట్టు ఊదిచ్చుడు, కేసులు రాసుడే. ఎన్నర్లేంది గింత కొట్టు రూల్స్ ఎందుకంటే అంత కరోనా పుణ్యమే. కొత్త తీవ్ర మోపై బ్రిటన్ దేశాన్ని నాగం చేసి దునియాను ఉనికిస్తున్నది. ఆడికెళ్ళొచ్చి కొందరికి వైరస్ అంటిందని తేలింది. వాళ్ళు ఎవరిని కాల్చిరో ఇంకెవరికి అంటించిరో ఏం అర్థం కాకుంటుంది. ముందే చలికాలం, గుంపులు మనుషులు కనబడితే ఉరుకొచ్చి అమురుకునే డేంజర్ ఉంది. గందుకే ఈ తాప కొత్త ఏడాది సంబరాలు బంద్ పెట్టిరన్నట్టు. కాదు కక్కాసం అని మందిలో కలిసి ఎగురుతాం, దుంకుతాం అంటే పోలీసులకి వెళ్ళి తప్పించుకుంటారేమో గానీ వైరస్ కు దొరికితే మాత్రం కొత్త ఏడాది కూడా మీకు పాత ఏడాదే అవుతుంది మళ్ళా.